ఇండివిజువల్ గా వీళ్ళిద్దరికి పెర్ఫార్మెన్స్ ఉండొచ్చు. బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీ అద్భుతంగా ఒక స్ట్రీట్ ఫైట్ చేసింది. ఎవరు అవునన్నా కాదన్నా బండి సంజయ్ వచ్చినాక బీజేపీ గ్రాఫ్ పెరిగింది. బండి సంజయ్ తీసేసినాక గ్రాఫ్ పడిపోయిందని చాలా మంది అనుకున్నారు. అదేవిధంగా ఈటల రాజేందర్ లాంటి ఒక డిసిప్లిన్ ఉన్న వ్యక్తి, లూజ్ టంగ్ చేయడు, తెలంగాణ ఉద్యమకారుడు, ఈయన బీసీలకు ముదిరాజ్ కమ్యూనిటీ నుంచి వచ్చిండు, వైఫ్ రెడ్డి, ఈయన వస్తే గట్టిగా ఢీ కొట్టడని ఇద్దరికి మెరిట్స్ ఉన్నాయి. కానీ ఇద్దరు కలిసి ముందుకు నడపడంలో ఆ రెండు ఎడ్లు అంటారు కదా, ప్రెస్ మీట్లు డిస్కషన్స్ నడుస్తా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళ ఇండివిజువల్ ఇగో కానీ కార్యకర్తలు చాలా మంది నాకు ఫోన్ చేస్తుంటారు, అన్న మీరు జర్నలిస్ట్ కదా, మీరు తెలంగాణ వాదులు కదా, ఇద్దరు మీకు పరిచయం కదా, ఇద్దరు బీసీలే కదా, మీరు చెప్పొచ్చు కదా అంటే వాళ్ళు గత 3 సంవత్సరాల్లో ఆ దూరం పెరిగిపోయింది తప్ప ఈవెన్ పార్టీ అధ్యక్షుడు చెప్పాలి కదా. కిషన్ రెడ్డి గారికి ఏముంది, ఇప్పుడు ఆయన ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఆయన మాస్ లీడర్ కాదు, ఆయన ఏదో సీనియారిటీ మీద వస్తున్నాడు ప్రవాహం, ఆయన ఎప్పుడు ఎవరున్నా ఆయన పని ఆయన చేసుకుంటాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు కొట్టుకుంటే ఎవరికి లాభం? ఇప్పుడు బీసీ సీఎం అనే నినాదము టీఆర్ఎస్ పార్టీ బతుకున్నంత కాలం టీఆర్ఎస్ పార్టీలో వెలమోళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులే సీఎంలు అవుతారు, వాళ్ళ కుటుంబ సభ్యులే అవుతారు. కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్డి లేదా మాల డామినేషన్. ఇప్పుడు బీసీలకైతే ఎక్కడ సీఎం ప్రకటించే పరిస్థితి లేదు. ఉన్న ఏకైక అవకాశం బీజేపీలో, ఆల్రెడీ బీజేపీ ప్రధానమంత్రి బీసీని చేసింది, బీసీలకు 27 కేంద్ర మంత్రిత్వ శాఖలు ఇచ్చినప్పుడు ఇక్కడ మెజారిటీ బీసీ ప్రజలు బీజేపీ వైపు చూస్తుంటే ఈ బీజేపీ నాయకులేమో వాళ్ళు కొట్టుకుంటున్నారు.